వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. ఘనంగా యువజన దినోత్సవం. మనం ఇతరులకు ఏం సాయం చేసినా ఆ మంచి తిరిగి వస్తుందని, భగవంతుడు కూడా మేలు చేస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్డులోని కేఎల్పి పబ్లిక్ స్కూల్లో శ్రీ కాకతీయ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి పెద్దలు, కుటుంబ సభ్యులు నేర్పింది కూడా అదే అన్నారు. ఆ స్ఫూర్తితోనే 15 రాష్ట్రాల్లో వ్యాపారాలున్న జన్మభూమి రుణం తీర్చుకోవడానికి పల్నాడు, వినుకొండను అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన సంపాదనలో కొంత పేద విద్యార్థుల చదువుకు ఇవ్వాలని విద్యార్థిగా ఉన్నప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారు 10 మందికి సేవ చేయాలన్నదే ఆకాంక్షని తెలిపారు. పాఠ్య పుస్తకాలకు అదనంగా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలకు సంబంధించిన వాటిని చదవాలని, నేర్చుకున్న వాటిని జీవితంలో ఆచరించాలని, మంచిని ఆచరిస్తే విజయం వెతుక్కుంటూ వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. మీరు జీవితంలో ఇక నుండి మీరు సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు, రేపు జీవితంలో సక్సెస్ సాధించే డబ్బు సంపాదించాలన్నా, నాదెండ్ల సత్యలాగా ఒక కంపెనీలో CEO అవ్వాలన్నా, అట్లాగే ఏ రంగం తీసుకున్నా, మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా, ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా, ఆ కంపెనీలో ఈ సదాశివరావు గారి లాగా ఒక పెద్ద స్థాయికి ఎదగాలి మీరంటే ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి. దాంతోపాటు మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంటు. ఇప్పటిదాకా మీరు 15% గురించి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న చెప్పిన, పంతులు గారు చెప్పిన, అరే చదువురా, మార్కులు, చదువు మార్కులు, ఇదొక్కటే. అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో బాగా సక్సెస్ఫుల్ పర్సన్ అయిన వాళ్ళందరినీ ఒక సర్వే చేస్తే వాళ్ళకి మార్కుల్లో వచ్చింది కాదు, ఇతర పాజిటివ్ యాటిట్యూడ్లో, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, అలాగే గొప్ప ఇవన్నీ ఉన్నందువల్లనే 85% ఆ సక్సెస్ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల వాళ్ళకు వచ్చినాయి. కానీ ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుండి నేను పర్సనల్గా మీ అందరి భవిష్యత్తు గురించి చెప్పేది ఒకటే. అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చూడండి. మీకు హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఒక గంట సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో కొన్ని వీడియోలు చూడొచ్చు. అట్లాగే పర్సనల్ డెవలప్మెంట్ ఫిజికల్గా అటెండ్ అవ్వటం చాలా ఉపయోగం అండి. మన వీడియో చూసే కంటే ఫిజికల్గా అవసరమైతే దానికి కావాల్సిన మనీ ఒక 1000, 2000, 5000 చెల్లించైనా సరే మీరు అలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. మా కంపెనీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను నేను. కారణం ఏంటంటే మా ఎంప్లాయీస్ సక్సెస్ అయితే మా కంపెనీ సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, లీడర్షిప్ స్కిల్స్ మీద, మేనేజ్మెంట్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. కాబట్టి ఈ రోజు నుండి మీరు కొత్తగా ఈ బుక్స్లో చదివేదానికి తోడు అదనంగా మీరేం చదవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి బుక్స్ చదవటం, లీడర్షిప్ విజ్డమ్ ఇలాంటి మంచి బుక్స్ మీరు చదవాలి. అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి. అప్పుడు లీడర్షిప్ స్కిల్స్ తెలుసుకున్నవి, నేర్చుకున్నవి జీవితంలో ఆచరించాలి. మంచి విషయాలు మీరు ఆచరిస్తే సక్సెస్ ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. ఆ విధంగా మీరు మంచి సక్సెస్లో ముందుకెళ్ళాలని కోరుతున్నా. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంతమంది తెలుసు? న్యూటన్ లాస్ ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి అమ్మా. ఇట్లా ఎత్తద్దు, పూర్తిగా ఎత్తండి, ఏం పర్వాలేదు. న్యూటన్ లాస్, వెరీ గుడ్. సో దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం పక్కన వాళ్ళకి మంచి చేస్తే, మనం హెల్ప్ చేసి పక్కన వాళ్ళకి ప్రేమ, పక్కన వాళ్ళకి ఆప్యాయత పంచితే మనకేం వస్తాయి రిటర్ను? మనకు అవే వస్తాయి. పక్కన వాళ్ళ నుండి బంధువులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ స్నేహభావం ఉంటే, ప్రేమగా ఉంటే, ఆప్యాయతగా ఉంటే మనకు అవే వస్తాయి. కానీ అన్నిటికంటే ప్రమాదమైన ఈ జీవితంలో తెలుసుకోండి, ఈర్ష్యాద్వేషాలు, అసహించుకోవటం, అలాగే
అందరూ ద్వేషించటం, చులకనగా చూడటం, అహంభావం, అహంకారం ఇలాంటివి మనిషిని చాలా నాశనం చేస్తాయి. కాబట్టి మనం అందరితో కోపంగా ఉంటే, అందరిని తిడితే, అందరినీ శత్రుత్వం చేసుకుంటే మన చుట్టూ శత్రువులే కనపడతారు. కాబట్టి అందరినీ మిత్రులుగా చేసుకుంటే మీ మంచితనం, మీ ప్రేమ, ఆప్యాయతలు ఎప్పుడు దాన్ని మిమ్మల్ని జీవితంలో సక్సెస్ శిఖరాల వైపు తీసుకెళ్తుంది. అలాగే నెగిటివ్ క్వాలిటీస్ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈర్ష్యా ద్వేషాలు ఇలాంటివి ఎంత అసలు మీ దగ్గర కూడా రాకుండా చూసుకోండి. జీవితంలో పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే, ఇంకా బాగా డబ్బాలు సంపాదిస్తుంటే మీరు ఈర్ష్యపడ సంతోషపడే, మంచిని చూసి సంతోషపడే వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఈర్ష్యపడే వాళ్ళకి అది దూరంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాదులు వేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులుగా పూజించడం, గౌరవించడం, పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయుల్ని, టీచర్స్ని, లెక్చరర్స్ని గౌరవించడం, ఇట్లా సమాజంలో మంచి చేసే వాళ్ళని గౌరవించడం, ఇలా అట్లాగే మీకు అందరితోటి మీరు ఏ కంపెనీలో పనిచేసినా, ఎవరితో పనిచేసినా అందరితో ఒక మంచి సత్సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, హెల్ప్ఫుల్గా, సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మానవ సంబంధాలు, సత్సంబంధాలు ఉండాలి. ఇంటిగ్రిటీ ముఖ్యం. ఏదైనా ఒక మాట ఇస్తే, అది శ్రీనివాసరావు ఒక మాట ఇచ్చాడు, లేదా వెంకట ఒక మాట ఇచ్చాడంటే మాటకి 100% కట్టుబడి ఉండాలి. ఇంటిగ్రిటీ నిలబెట్టుకోవాలి. జీవితంలో నిజాయితీగా ఉండేవాళ్ళు, ఇంటిగ్రిటీ నిలబెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్లో ముందుంటారని, ఆ విధంగా మీరందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ, ఈరోజు ఇక్కడ డోనర్స్ ఎంత ఇచ్చినా అది 98% అంతా కూడా మీకు చేరుతుంది. చాలా తక్కువ ఖర్చు, వేస్టేజ్ అనేది ఉండదు, ₹1 కూడా. దానికి కారణం ఒక మంచి మేనేజ్మెంట్. ఈరోజు లక్ష్మణరావు గారు, అలాగే ఒక డాక్టర్ బసవపున్నయ్య గారు లాంటి ఈరోజు మంచి కమిటీ, సమర్థవంతమైన కమిటీ ఉన్నారు కాబట్టి ప్రతి రూపాయి స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం, లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది. ఆ విధంగా పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్కి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అంటే ఎవ్రీ ఇయర్ ₹1,00,000 ఇస్తా అన్నాను. నెక్స్ట్ ఇయర్కి మాత్రం శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5 lakhs అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మీ అందరినీ కలుసుకునే అదృష్టం, అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దల, కమిటీ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పట్నంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి సురేష్ బాబు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఆ మహానీయుని గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ, స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రీడలతో శారీరకంగా దృఢంగా ఉండాలని, విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, స్వామి వివేకానంద అన్నట్లు సమస్త శక్తి యువతలో ఉందని, ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరన్నారు. పట్నంలోని మార్కాపురం రోడ్డులో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ ఏడాది అయ్యప్ప స్వామి మాలలతో పాటు వివిధ మాలలు ధరించిన స్వాములకు 2 విడతల ద్వితీయంగా 82 రోజులు సద్ది వితరణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఆలయంలో పడి పూజ చేశారు. ఈ పూజలకు మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని పడి పూజ నందుగల 18 మెట్లు జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుడివాడ చినగురునాథంతో పాటుగా అన్నదాన కమిటీ సభ్యులు స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మక్కెన ఆకాంక్షించారు. సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని గత 16 సంవత్సరాల నుండి నిర్వహించే మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుడివాడ చినగురునాథం తెలిపారు. స్వార్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాంగాన్ని మార్చే యోచనలో దేశ హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవహేళన చేస్తూ మాట్లాడారని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే లబ్ధి పొందాలనే బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తుందని, అందుకే ఢిల్లీ కాంగ్రెస్ దీనిపై జై బాపూజీ, జై భీమ్,
జై సంవిధాన కార్యక్రమాన్ని రూపొందించి బీజేపీపై పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ రక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.